అంచేతను మనం ఏదో దేవతలను ఆరాధిస్తే మన కష్టాలు పోతాయి అనుకోవడం భ్రమ. దేవతల జీవితాలు గమనిస్తే ఆ జీవిత తత్వాన్ని అర్థం చేసుకుంటే మన కష్టాలు పోతాయి. అసలు మన కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తున్నది మనం కాదని అర్థమవుతుంది. అప్పుడు కష్టమే ఉండదు. ఇంకా మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్న బట్టి సుఖం చూడగానే గర్వం వస్తుంది, కష్టం చూడగానే బాధ వస్తుంది. మనం అనుభవించట్లేదు, కేవలం సినిమాలాగా చూస్తున్నామంటే ఏముంటుందండి? ఏది ఉండదు. అదే జ్ఞానం. ఈ దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించారు. అదే ముక్కోటి ఏకాదశి. దానికి ఆ రోజు యొక్క స్ఫూర్తిగా మనం కూడా ఇవాళ విష్ణువాలయాలకి వెళ్ళి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నాం. అది ఇక అంతకుమించి దానికి విశేషమైనటువంటి ఫలితాలు చెప్పవలసిన అవసరమూ లేదు, మనం నమ్మవలసిన అవసరమూ లేదు. దానికోసం గుళ్ళు బదలు కొట్టేసుకుని పని కట్టుకుని ఉత్తర ద్వారాలు ఏర్పాటు చేయవలసిన పని అసలే లేదు. ఈరోజు శివుడు గుళ్ళోకి కానీ ఇంకో గుళ్ళోకి కానీ పెడితే తప్పు అనుకోవద్దు. ఏ గుళ్ళోకి వెళ్ళినా చాలు, వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని జపం చేసినా చాలు.